ప్రియులారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, ఐసయా చాప్టర్ 54 verse 10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నట్లు చెప్పడం మరచితిని. జూన్ 10వ తారీఖున రాజమండ్రి ఆరాధనకు వస్తానన్నారు ఏసన్న గారు. 2012 వేసవి కాలంలో వస్తానంటే నేనే వద్దన్నాను. ఎండకి అల్లాడిపోతారు, కాస్త తొలకరి ప్రారంభించిన తర్వాత రమ్మంటే జూన్ 10వ తారీఖు వస్తానని 2వ ఆదివారం వస్తానన్నారు. ఉదయం 9:30కి ఆరాధన ప్రారంభించాం. పాటలు పాడుతూ ఉన్నాం. మొత్తం మీద 11:30 అప్పుడు వచ్చారు. వచ్చి కారులోనే కూర్చొని వెస్లిన్ రమ్మని అన్నారు. నేను ఎవరికో మైక్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళితే అన్నారు, కారు ఎక్కమన్నారు. కారు ఎక్కడం కాదు, వీల్ చైర్ తీసుకొచ్చాను, లోనికి వెళదాం పదండి అన్నాను. కారు ఎక్కరా అన్నారు. కారు ఎక్కాక లుంగి తీసి చూపెట్టారు. ఉదయం స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంటే కాలు జారి పడిపోయాను, కాలు విరిగిపోయిందిరా. లుంగి తీసి చూస్తే ఎముక విరిగిపోయింది. ఈ 2 వేళ్ళు విరిగిపోయినాయి. షేవింగ్ చేసుకుందామని మగ్గు తీసుకొని లోనికి వెళ్తుంటే కాలు జారి పడిపోయాడు. ఈ 2 కింద పడిపోయినాయి. కింద పడ్డం ఆ ద్వారబంధం మీద పడ్డట్టున్నారు. ఎముక ఇక్కడ తొడ దగ్గర విరిగిపోయింది. గంట తర్వాత డ్రైవర్ వచ్చి చూసి వెంటనే జీవనాన్ని పిలిచి మనసు మీద పడుకోబెడితే, రాజమండ్రి వెళ్దాం పదండి, ఆరాధనకు వస్తానన్నాను. నేను వెళ్ళాలి పదండి. లేదన్నా మీకు ఎట్లుంటే వెళ్ళకూడదు, నేను ఫోన్ చేసి చెప్తానంటే వాళ్ళు ఫోన్ తీసి కింద కొట్టేసి వెళదాం పదండి అని చెప్పి ఎన్ని చెప్తున్నా విరిగిపోయిన కాలుతోనే అట్లాగే రాజమండ్రి వచ్చాను. జూన్ 10. నేను వెంటనే డ్రైవర్ని కోప్పడ్డాను. ఒక మాట చెప్పుంటే నేనే వచ్చేవాడిని కదా అంటే ఆయన అన్నారు, నేను ఈరోజు ఇక్కడికి రాలేదనుకో జనం ఏమనుకుంటారు? ఏసన్ గారి పేరు చెప్పి జనాన్ని పోగేశాడు, ఆయన వస్తానన్నాడో రానన్నారో అని అంటారు. నిన్నేమన్నా అంటే నేను తట్టుకోగలనా? నా కాలు విరిగిపోయినా పర్వాలే, నీ మీద మాట పడకూడదు. అర్థమైందా? నా కాలు విరిగిపోయినా పర్వాలే, నిన్ను ఎవరు ఏమంటే నేను తట్టుకోలేనన్నారు. కొన్ని విషయాలు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాను నేను. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు కదా, ప్రేమించారా లేదా గుర్తుపెట్టుకోండి. మరలా మాట్లాడదాం. కాలు విరిగిపోయింటే నీకు వాడు రమేష్కే సింగపూర్లో కార్డ్లెస్ మైకులు కొనిపెట్టాను. ఎక్కడున్నాయి నా కార్డ్లెస్ మైక్ సంగతి? ఇప్పుడు ఎందుకు? పోదాం పద, కారు ఎక్కడ, పోదాం పద, గుడ్రు పద అని. ఎంత దూరం వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పకపోతే ఎలాగా? ఆ మైక్ తీసుకొని రాపో. నేను రూములోకి వెళ్ళి ఎక్కడో తవ్వకాల్లో మైక్ బయట పెడితే అర్జెంటుగా నాకు సెల్ వేసిస్తే కారులో కూర్చొని అరగంట సేపు వాక్యం చెప్పి కారులో కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతూ వీళ్ళందరికీ ప్రార్థన చేసి రాత్రి గుంటూరు రమ్మని చెప్పి బయలుదేరింది. సరే, ఆ టైంలో అది జూన్ 10. ఇక అక్కడి నుంచి ఇక మరణం వెంటాడుతూ ఉంది. ఆ తర్వాత ఇట్లాగే జూలై నెలలో బాగా బాధపడుతున్నారు. ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతూ జూలై 20వ తేదీ దాటిన తర్వాత సంతోషంగా కనబడ్డారు. ఏమిటి మీ సంతోషానికి కారణం? ఒక మాటలో చెప్పనా, 20వ తారీఖు గోరంట్లో జూలై 20 ఆల్ నైట్ ప్రేయర్.
గుంటూరులో మన విశ్వాస ఒక మంగళ షాప్ అతను ఉంటే ఆయన పిలిపించి నాకు, రమేష్కి, అనిల్కి మా అందరికీ క్రాప్ వేయించి దగ్గర కూర్చొని మా అందరికీ క్రాప్ వేయించి జూలై 20వ తారీఖున 2012 మాకేం అర్థం కావట్లేదు. ఏమిటి ఇట్లా చేస్తున్నారంటే సంతోషంగా ఉన్నారు. ఏమిటి మీ సంతోషానికి కారణం అని అడిగితే అప్పుడు చెప్పారు ఆయన యెషయా గ్రంథం 59:21, నేను వారితో చేయు నిబంధన ఇది. దేవుడు చెప్పారట యేసన్నా నీ మీదనున్న నా ఆత్మని నేను నీ నోట ఉంచిన నా మాటల్ని నీ నోట నుంచి తీసి నీ పిల్లల నోట, నీ పిల్లల నోట ఉంచుతాను. ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ నా నిబంధన తొలగిపోదు. చప్పలు కొడుతూ విశ్వసించిన వారు దేవుని మహింపరుద్దాం. ఈ నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఈ నిబంధన తొలగిపోదు. దగ్గర కూర్చొని నాకు, రమేష్కి, అనిల్కి, సాగర్కి, అబ్రామ్కి, ఫ్రెడన్కి మొత్తాన్ని క్రాప్ చేయించారు. ఆయన దగ్గర కూర్చొని మంగళ షాపత్రం పిలిచారు. ఏమిటి మీ సంతోషానికి కారణం ఏంటంటే, ప్రభు నాకు మాట ఇచ్చాడురా, స్పష్టంగా ప్రభు చెప్పాడురా నాకు, రే యేసన్నా ఏంటది, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోట ఉన్న నా మాటలు తీసి మీ పిల్లల నోట్లో పెడతాను. ఈ కాలం మొదలుకొని ఈ నిబంధన తొలగిపోదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకములో తొలగిపోయేవి చాలా ఉన్నాయి. మాట చెప్పనా, జంతువుల ప్రభుత్వాలు తొలగిపోయి శాశ్వతమైన రాజ్యము స్థాపించబడుతుంది. అంటే జంతువులు కూడా ప్రభుత్వాలు చేస్తాయా? గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చూడండి. ఈరోజు సౌందర్యంగా ఉన్న వాళ్ళు 20-25 ఏళ్ల వయసులో ఉన్న సౌందర్యం ఓ 2 పిల్లల కన్నా తర్వాత ఉంటుందండి. వాక్యంలో రాయబడిన మాట, సౌందర్యం తొలగిపోద్ది, జంతువుల ప్రభుత్వాలు తొలగిపోతాయి, ఆనందము సంతోషము తొలగిపోయి నిస్సంతోషం మిగులుతుందంట. ఏ సంతోషం ఇదే? అది ఎట్లా ఉంటుందో అంటే, సంతోషంగా ఉంటారు కానీ ఇక్కడ సప్పగా ఉంటారు. కొంతమంది నటిస్తుంటారు, అబ్బా ఇదేంట్రా, ఇప్పుడు నవ్వితే నాకులాగా పగలబడి నవ్వేయాలి, అలా ఉండదు. ఇది సంతోషమే, బట్ నిస్సంతోషం ఇంకా తొలగిపోయి. దానియేలు అంటారు, అదిగో ఆ తెల్లని ధవల వస్త్రాలు ధరించిన ఆ వృద్ధాప్యంలో ఉన్న ధవల సింహాసనం మీద నా ముసలాయన్ని చూశాక నా బలము నన్ను విడిచి తొలగిపోయింది. సౌందర్యం తొలగిపోద్ది, బలం తొలగిపోద్ది, జంతువుల రాజ్యాలు తొలగిపోతాయి, ఆనంద సంతోషాలు తొలగిపోతాయి, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, ఏది ఏమైనా సరే దేవుని కృప మాత్రం విడిచిపోదు.